చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు వరల్డ్ క్లాస్ సిటీ నిర్ణయిస్తానని చెప్పి భూసేకరణలో భాగంగా తీసుకొని 12 సంవత్సరాలైనా ఇవాళ కూడా రాజధానిలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం ఊపందుకోపోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ సెకండ్ ఫేజ్ను ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చూతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే రైతాంగం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపంచ దేశాలను తనదల్లే రాజధాని వరల్డ్ క్లాస్ రాజధాని అని చెప్పి దానికి సుమారు చేసిన భూసేకరణకే సుమారు ఎకరా అభివృద్ధి చేయడానికి, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటి బేసిక్ నీడ్స్ ఇచ్చేదానికే ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని డిపిఆర్లో ఆయన ఇచ్చారు. అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇది కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ అంటే ఈ 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ అయిద్దని చెప్పి ఇంకొక 50,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటాడు. అంటే సుమారు 2,00,000 కోట్ల రూపాయల డబ్బుని అక్కడ రాజధాని నిర్మాణం కోసం చేస్తానని చెబుతాను. ఇది ఆచరణలో ఏ మేరకు సాధ్యమైందని చూస్తే ఈ 7 సంవత్సరాల్లో, అంటే మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో రాజధాని పనులు గమనిస్తూ ఉంటే ఇది కనీసం ఈ నిర్మాణాలు కానీ ఇది చెప్పిన వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం కోసం చూస్తే ప్రజల్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ సాధారణ ప్రజల్లో కూడా ఈరోజు అభిప్రాయం ఏముంది అంటే ఇది కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఈ రాజధాని నిర్మాణం జరిగిద్దా అయిద్దా అని సాధారణ ప్రజలకు కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే రాజధాని విషయం మీద వరల్డ్ క్లాస్ సిటీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు మీద ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నాడు అనేది మనందరం ఆలోచించాల్సిన అవసరం. అందుకే ప్రతిపక్షం పాత్రగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం ఒక ప్రతిపాదన కూడా, మావిగన్ అనే ప్రతిపాదన కూడా, అంటే మచిలీపట్నంలో నుంచి మాని, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు ఈ ప్రాంతాన్ని మావిగన్గా రాజధాని ప్రాంతంగా నువ్వు చెప్పే ఖర్చులో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చులో కనీసం 10% ఖర్చుతోనే అద్భుతమైన ఫైనాన్షియల్ ఇది వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి ప్రస్తావన చెప్పారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కూటమి నాయకులు కానీ దీని మీద వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దేనికే అంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మావిగన్ ప్రతిపాదన మొదటి రోజు ప్రజలు ఒక రకంగా ఇదేమిటి అనే ఆలోచన వచ్చింది, కానీ 2వ రోజు నుంచి ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత అభివృద్ధికి డెఫినెట్గా, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే 2,00,000 కోట్లలో 10% ఖర్చుతో బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది, ఈ ఆలోచన కూడా బాగుందనే భావన ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశమైంది. సామాన్యుడు కానీ, రాజధాని ప్రాంత చుట్టుపక్కల గ్రామాలు కానీ, నియోజకవర్గాల్లో కానీ, అలాగే చదువుకున్న వ్యక్తులు కానీ, చదువుకుంటున్న వ్యక్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ డెఫినెట్గా ఇది ఒక చర్చగా చూసినప్పుడు ఆ డిఫరెంట్ కనపడతా ఉంది ప్రజల్లో. నిజమే కదా, 2,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
చంద్రబాబు నాయుడు గారు చెప్పే వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం ఊహలకే పరిమితం అవుద్దా, వాస్తవంగా ఇది అందుబాటులోకి వస్తుందా అంటే స్పాన్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా సుమారు 12 సంవత్సరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే వరల్డ్ క్లాస్ రాజధాని ఇంకెన్ని సంవత్సరాలు వస్తుంది?